వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో డిమాండ్కి తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేసింది సర్కార్. వేసవి రాకముందే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు జనం. ఫలితంగా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. చూస్తుంటే ఏప్రిల్, మే నెలల నాటికి విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. అలాగే అదనపు విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫిబ్రవరిలో డిమాండ్ 235 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే 227 మిలియన్ యూనిట్లకు చేరింది డిమాండ్. ఇక ఏప్రిల్లో 260, మేలో 250 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరుతుందన్నది అధికారుల అంచనా. డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్తును సరఫరా చేసేలా విద్యుత్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం రోజుకు 2 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మార్కెట్ నుంచి కొంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో గరిష్టంగా 14 మిలియన్ యూనిట్లు కొనాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మొత్తానికి వేసవిలో డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్తును సరఫరా చేసేలా ముందస్తు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దీనివల్ల విద్యుత్ కోతలతో జనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదంటున్నారు.